హాయ్ వ్యూయర్స్. సో, మాల్దీవ్స్ లాంటి బీచ్ ఇండియాలో గూడా ఉందని తెలుసా మీకు? సో, ఈరోజైతే నేను మీకు ఆ బీచ్ గురించి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇయ్యబోతున్నాను. సో, ఆ బీచ్ వచ్చేసి రామేశ్వరం దగ్గరుంది. సో, రామేశ్వరం చుట్టుపక్కల ఒక 20 ఐలాండ్స్ వరకు ఉంటాయి. సో, దాంట్లో ఒక ఐలాండ్‌కి మాత్రమే మనం విజిట్ చేసే పర్మిషన్ ఉంటుంది. అదే క్రుసోది ఐలాండ్. సో, ఆ ఐలాండ్‌కి ఎలా ఎళ్ళాలి? ఎలా చూడాలి? ఏమేమి ఉంటాయి అక్కడ చూడ్డానికి అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో, నేను అక్కడికి బోట్ తీసుకోవడానికైతే ఇక్కడికొచ్చేసాను. ఈ లొకేషన్ ఇక్కడ ఇది వివేకానంద మెమోరియల్ అని ఉంటుంది. దాని చుట్టుపక్కల ఉంటుందన్నమాట ఈ లొకేషన్. இங்க பைசியார் హ్మ్. సేమ్ మిస్వాక్ టూత్ పేస్ట్ లాగానే ఉంది. தலைமன்னார். அதனால தான் நமக்கு இந்த ஏரியாவுக்கு பேரு மன்னார்ல ஆரம்பிச்சனால தான் இது ஹல்ப் ஆஃப் மன்னார். సో రామేశ్వరం టెంపుల్ నుంచి 9 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. ఎక్కడి నుంచి అయితే ఆ ఐలాండ్కి బోట్ స్టార్ట్ అవుతుందో. సో మ్యాప్లో వచ్చేసి వివేకానంద మెమోరియల్ అని చెప్పి పెట్టుకొని వెళ్ళాలి. ఎగ్జాక్ట్ దాని పక్కకే ఉంటుందన్నమాట. మధ్యలో ఈ సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి, మనం గైడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట కరెక్ట్ రూట్లో. సో లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాను. సో, ఇక్కడికి రావడానికి లొకేషన్ డీటెయిల్స్, ఫోన్ నంబర్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. సో, డిస్క్రిప్షన్ మీరైతే రిఫర్ చేయొచ్చు. సో, ఆ ఐలాండ్‌కెళ్ళడానికి ఇక్కడ నుంచయితే బోట్ స్టార్ట్ అయితుంది. సో, ఇక్కడ నుంచి ఒక 3, 4 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట లోపల వెళ్ళడానికి. సో, దానికొక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. సో, మధ్యలో మనకి డాల్ఫిన్స్ కూడా కనిపించే అవకాశం ఉందంట. సో, ఇది యాక్చువల్లీ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసే ట్రిప్ అనమాట. ఈ ఐలాండ్ ఏంటి అనంటే ఓన్లీ 1 అవరే ఉంటుంది మనకు పర్మిషన్ అక్కడ ఉండడానికి. సో, హాఫ్ అన్ అవర్ వెళ్ళడానికి, హాఫ్ అన్ అవర్ రావడానికి. సో, మొత్తం ఒక 2 అవర్స్ పెట్టుకొనైతే రావాలి ఆ ఐలాండ్ చూడ్డానికి. సో, టికెట్ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ అనమాట, ఇంక్లూడింగ్ బోట్ ట్రిప్. ఇంకోటి ఏంటి అనంటే టైమింగ్స్ వచ్చేసి 7 AM నుంచి 2 PM వరకే ఉంటుంది. సో, సాయంత్రం నేను ఫుర్సోత్‌గా 4:00, 5:00 వస్తా అంటే కుదరదు. బోట్‌లో వచ్చేసి మినిమమ్ 10 మెంబర్స్‌కైతే బోట్ స్టార్ట్ అయితుంది. లేకపోతే స్టార్ట్ అవ్వరంట. సో, నేనైతే ఒక్కడినే ఉన్నా. ఇంకొక 9 మెంబర్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ప్లస్ ఇంకోటేంటంటే బోట్ ఫస్ట్ ట్రిప్‌కైతే వెళ్ళిపోయింది నేను వచ్చే లోపల. సో, ఆ బోట్ రిటర్న్ కోసం వెయిట్ చేస్తున్నాను. అది రిటర్న్ వచ్చాక స్టార్ట్ అయితాను. సో, ఇదైతే వెయిటింగ్ ఏరియా. బాగుంది. మంచి షాక్ లాగా ఉంది కూర్చోడానికి. సో, ఇది వివేకానంద మెమోరియల్ అనమాట. సో, మెమోరియల్ పక్కకే ఉంటుంది బేసిక్ ఎగ్జాక్ట్‌గా దీని లొకేషన్. సో, దీని పక్కన ఒక మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియంలో ఏముందో చూద్దామని వచ్చాను. ఎందుకంటే బోట్ రావడానికి ఇంకొంచెం వెయిట్ టైం ఉంది నాకు. సో, ఇది ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడానికి కట్టిన మ్యూజియం అంట ఇది. అంటే దాని గురించి నేర్చుకోవడానికి. సో, ఇవే నేను చెప్పాను కదా 21 ఐలాండ్స్. సో, ఇవే అనమాట. ఇది రామేశ్వరము. సో, రామేశ్వరం చుట్టుపక్కల ఇగో ఈ గ్రీన్ కలర్‌లో మార్క్ చేసి ఉన్నాయి చూడు, అవే 21 ఐలాండ్స్ అనమాట. వాటి పేర్లు ఇగో ఇవి ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటారు దీన్ని. సో, ఈ ప్లేస్‌లో అయితే కోరల్స్ బాగా దొరుకుతాయంట. కోరల్స్ వచ్చేసి న్యాచురల్‌గా పెరిగే యానిమల్స్ లాంటివే, రాళ్ళేం కావు అవి. సో, అవి కూడా పిల్లల్ని కంటాయంట. పిల్లలు ఏంటి అంటే 1 సెంటీమీటర్ పర్ ఇయర్ పెరుగుతూ ఉంటాయంట. సో, సీకి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ మ్యూజియంలో. సో, ఏమైనా చదువుకోవాలి అని అనుకుంటే జస్ట్ ఈ వీడియో అయితే పాజ్ చేసుకొని చదువుకోండి. నేను జస్ట్ షూట్ చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఐలాండ్ ట్రిప్కి వెళ్ళే ముందు ఈ మ్యూజియం అయితే కంపల్సరీ విజిట్ చేయండి ఒకవేళ టైం ఉంటే. ఎందుకంటే ఐలాండ్లో ఒక గైడ్ ఉంటాడు. సో ఆ గైడ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మనకు చూపిస్తూ ఉంటాడు అనమాట. సో ఈ మ్యూజియం ఫస్ట్ మనం విజిట్ చేసి దీంట్లో ఉన్న మ్యాటర్ అయితే చదువుకోగలిగితే అక్కడ ఆయన చెప్పేవన్నీ మనం రిలేట్ చేసుకోవచ్చు తొందరగా. సో ఇది చాలా యూస్ఫుల్ ఉంది మ్యూజియం, కంపల్సరీ విజిట్ చేయండి. ఇది ఫ్రీ అనమాట, టికెట్ కూడా ఏం లేదు దీనికి.
జెల్లీ ఫిష్ గురించి ఇచ్చారు. జెల్లీ ఫిష్ బాడీ వచ్చేసి 95% వాటర్ ఉంటుందంట. బాక్స్ జెల్లీ ఫిష్ అని ఉంటుందంట. అదేంటంటే మనుషుల్ని చంపేస్తుందంట 3 నిమిషాలకు ఒకసారి, 3 నిమిషాలకు ఒకళ్ళని. సో అవి చాలా డేంజర్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి వాటితో. సో అట్లీస్ట్ 2 meters per second, అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అది ఫిష్. ద అమౌంట్ ఆఫ్ వెనమ్ ప్రొడ్యూస్డ్ ఇన్ జెల్లీ ఫిష్ కుడ్ కిల్ 60 people. ఇక్కడ లైఫ్ సైకిల్ ఆఫ్ టర్టిల్స్ ఇచ్చారు. అడల్ట్, ఎగ్స్, హ్యాచింగ్, జువెనియల్ అంట. సో ఆలివ్ సో బోట్ అయితే వచ్చేసింది, ఇంకా స్టార్ట్ అవ్వాలి ఐలాండ్కి. సో బోట్లో అయితే ఎక్కేసాము. ఇక్కడ లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో, కింద శాండ్ కనిపిస్తుంది. సో బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో రూట్ మధ్యలో చాలా డాల్ఫిన్స్ అయితే కనిపించాయి. ఈ ఒక్క డాల్ఫిన్ మాత్రమే నా కెమెరాలో నేను షూట్ చేయగలిగాను. రీచ్ అయితే అయిపోయాము ఐలాండ్కి. ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుందో. లోపల గైడ్ ఉంటాడని చెప్పాను కదా, ఈయననే అనమాట గైడ్. సో ఈ బౌండరీ వాల్స్ గురించి చెప్తున్నాడు. ఈ మొత్తం ఐలాండ్స్ చుట్టూ ఈ బౌండరీ వాల్ వేస్తారంట, నేషనల్ ఫారెస్ట్ రిజర్వ్ లాగా. సో ఈ బౌండరీ లైన్ దాటి మనం వెళ్ళకూడదంట. మనమని కాదు, లోకల్ పీపుల్ కూడా ఎవరు వెళ్ళకూడదంట. ఇవి ఏవైతే ఎల్లో బాల్స్ లాగా ఉన్నాయో అవి నీళ్ళ మీద వేస్తే తేలుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఐలాండ్స్కి ఇండికేషన్ అనమాట. దాటి ఎవరు రాకూడదు అనమాట. ఇవి నీళ్ళ వేస్తే తేలితే అనమాట. ఓకే, லோக்கல் நேம் கீரி. இவங்களோட பெனிஃபிட் பார்த்தோம்னா எரோசம், சோயில் எரோசம் ஸ்டாப் ஹெல்ப். ఓకే ఓకే. ఈ చెట్టు అంట సాయిల్ ఎరోజన్ ఆపడానికి హెల్ప్ చేస్తుందంట. సో ఈ చెట్లు చుట్టుపక్కల మొత్తం ఉంటాయి, అంటే బీచ్ చుట్టూ ఈ చెట్లు ఉంటాయి అన్నమాట. டோட்டல் நேம். సో ఇవే 21 ఐలాండ్స్ నేమ్స్తో సహా ఉన్నాయి. அங்க பாக்குறோம்ல 26 ஐலாண்ட் நேம். இது நம்ம இருக்கிற இடம் செகண்ட். இந்த அண்டர்லைன் பண்ணிருக்காங்கல சார். ஆமா, இந்த ரெண்டு ஐலாண்ட் பார்த்தா மிஸ்ஸிங். ఓకే, என்ன ఈ కారణం? రెండు இந்த ఐలాండ్లు ఐలాండ్ல மத்த மரங்கள் எதுவுமே మునిగిపోయినాయంట, கிடையாது. ఏవైతే అండర్లైన్ చేస్తున్నాయో. மட்டும்தான். அப்படியே புரியுதா? ஓய் ஜி, ये दो आइलैंड मिसिंग, ओनली कोरल आइलैंड में ओनली कोरल लीफ, ओनली कोरल आइलैंड ఓకే मिसिंग. वो अंदर सागर में ఓకే. अंदर अंदर అదే మునిగిపోయినాయంట ఈ రెండు. மத்த மரம் எதுவுமே கிடையாது. அதனால மொத்தம் கடல் கரையில corals போயிட்டாங்க. அங்க இவங்க லோட்டேட் சொல்லும்ல, இதெல்லாம் தடை செய்யப்பட்டதனால லோக்கல் இருக்க பிஷர்மன் வந்து இத வந்து ஃபிஷிங் பண்ண கூடாது. அதாவது மீன் பிடிக்க கூடாது. இவங்க இறந்த உயிரோ வச்சிருந்தால் பிடிச்சிட்டாங்கன்னா நான் கவர்மெண்ட் 1970 சட்டம் போட்டாங்க சார். எப்படின்னா गवर्नमेंट बैन नॉट फिशिंग, फिशिंग करना लोकल Okay, फिशर look, पूरा नॉन वेज ओनली, one प्योर veg. वेज ओनली, हाँ, सी ग्रास ओनली कारा. ఓకే, సీ గ్రాస్. ये सी कुकुम्बर लोकल नेम, கடல் அட்டை கடல் வெள்ளரி, सी कुकुम्बर. हाँ, वो sea बेनिफिट cucumber. सी सैंड ओनली कारा है. ये सी सैंड क्लीन करो ఓకే ఓకే, करते हैं. ప్యూరిఫైయింగ్ శాండ్. Purifying, very use. पूरा बैन लोकल फिशरमैन नहीं पकड़ो. ఓకే, 3 to 7 years 25,000 ఫైన్, 3 to 7 ఫైన్. years. 3 to 7 years ఇంప్రిజన్మెంట్. ఓకే, ఫిషింగ్ చేస్తే 3 இந்த to 7 பாக்குற எல்லா years போர்ட்ல imprisonment. புரியுதா? தனுஷ்கூடில டோட்டலாவே இது ஃபுல்லா வரும். ఇవే corals நம்ம అన్నమాట. ஏரியால பாக்குறோம்ல, இங்க மட்டும் நம்ம ஹெல்ப் ஆஃப் மன்னார்ல மட்டும் 120 மேல கோரல் லிஃப் இருக்கா சொல்றாங்க. அதாவது உலகத்திலே நம்ம ரெண்டாவது இடத்துல இருக்கோம் அதிகமான கோரல் வளர்ச்சியில. ஜாதா ఓకే, पूरा एनिमल, एक्चुअली एनिमल, हाँ एनिमल, हाँ 1 सेंटीमीटर पृथ्वी पर 1 सेंटीमीटर ओनली डेवलप, 1 year 1 centimeter डेवलप है. पूरा यूज बेनिफिट. दूर से बड़ा बड़ा वेव से बंद करो, दूर बंद डिस्टेंस से स्टॉप. ఓకే ఓకే, वेरी సునామీ. सेफ ఓకే, आइलैंड. बड़ा बड़ा वेव से नहीं आता, ऐसी शोर वेरी सेफ. సునామీని हाँ, ఆపేస్తుందంట. लोकल मछली है होम ఓకే, फ्रीडम. ఆ, அவங்களுக்கு இதான் வந்து இருப்பிடமா இருக்கு. ஆல்ரெடி இவங்க டெத் சார், ஏ டெத் கோரல்
ఓకే. डेथ सेल ఇది ఆల్రెడీ ये पत्थर చచ్చిపోయిందంట. से इधर से नहीं लेकर जाओ 3 ఓకే. to ఇక్కడ 7 years నుంచి punishment తీసుకెళ్ళొద్దంట ఇవి. 25,000 fines 25,000 ఫైన్ గాని లేకపోతే 3 to 5 years జైల్లో అయితే పెడతారంట ఇవి తీసుకెళ్తే ఇంటికి. मिसवाक बेस्ड मेन इंग्रेडिएंट इन द लीव्स ये पत्थर Okay. मेन इंग्रेडिएंट ఓకే. ఇది புரியுதா? இவங்க మిస్వాక్ టీ botanical అంట ఇది. பொட்டானிக்கல் நேம் మిస్వాక్ பார்த்தா టూత్ పేస్ట్ சாலிடோரா ఉంటుంది కదా பெப்சிகா దీంతోనే చేస్తారంట అది. புரியுதா? நம்ம இருக்கிறது ரிசர்வ் ஃபாரஸ்ட்னால இங்க இருந்து எதையும் எடுத்துட்டு போக கூடாது, ஒடிச்சு எடுத்துட்டு போக கூடாது. நம்ம நீமு దాంట్లో ఫ్రూట్ అంట, ఫ్రూట్ తెంపిస్తున్నాడు తినమని చూద్దాం ఎలా ఉంటుందో తిని. இந்த பைசியா இருக்கு సేమ్ మిస్వాక్ టూత్ పేస్ట్ లాగానే ఉంది. అలోవేరా మామూలుగా చూస్తుంటాం కదా మనం అలోవేరా. சீ டேட்டல் தான் நம்ம ஏரியால இருக்காங்க, இந்த ஹல்பா பண்ணார்ல இருக்காங்க. இவங்க மட்டும் ரொம்ப ரேர், அதாவது பிஷர்மேன் ரொம்ப காலமா இவங்க பாரு. అదొకటి రేర్ இவங்க అంట. ஃபுல்லா ஒவ்வொருத்தங்க ஒவ்வொரு டைப். இவங்க லெதர் பேக் சொல்லுவாங்க, அதாவது ஹின் பேக் சைடு வந்து ஸ்கின் தான் இருக்கும், போன் இருக்காது. இவங்க பேரு கிரீன் டேட்டல் சொல்லுவாங்க. மத்த எல்லாருமே நான் வெஜ், இவங்க மட்டும் பியூர் வெஜ். இவங்கள மத்த இவங்க வேறுபாடு. இங்க பாக்குறவங்க இவங்க வந்து மத்த ஆமையில காட்டிலும் ஸ்கல் கொஞ்சம் ஓவர் சைஸா இருக்கும், அதனாலதான் லாகர்கட் டேட்டல்னு சொல்லுவாங்க. இங்க பாக்குறவங்கள இது பண்ணக்கூடாது, அதாவது பிடிக்க கூடாது. அப்படி பிடிச்சிட்டாங்கன்னா அதே பனிஷ்மெண்ட் கொடுக்காங்க. ஏன் இவ்வளவு இது பாதுகாக்கிறாங்க? இவங்களோட சதாவரி, கேரளாவில் இவங்க பேர் சதாவரின்னு சொல்லுவாங்க. நமக்கு சர்வச்சனம் இதுல இருக்குல்ல நன்னாரி, அது மாதிரி கிட்டத்தட்ட கிழங்கு. இவங்களோட பெனிஃபிட் என்னன்னா கிட்னி ஸ்டோன் இருக்குல்ல, நம்ம கிட்னி ஸ்டோன் இருக்குல்ல, கிட்னி ஸ்டோன் வந்து பவர்ஃபுல் மெடிசன், ஆயுர்வேதிக் யூஸ் ஆகுற. இவங்களோட பொட்டானிக்கல் என்னன்னா ஆஸ்பராகஸ். సో ఈ ఐలాండ్ వచ్చేసి 150 ఎకర్స్ అంట. லென்த் நம்ம 2 கிலோமீட்டர் லென்த், 2 kilometers లెంత్ వీవ్ లెంత్ 700 మీటర్ విత్ ఓకే. ఓకే. 700 meters విడ్త్, లెంత్ వచ్చేసి 2 kilometers అంట. మొత్తం ఏరియా వచ్చి 150 ఎకర్స్ అంట ఇది ఈ ఐలాండ్. సో చుట్టుపక్కల ఉన్న అన్ని ఐలాండ్స్ కలిపితే 420 ఎకరాలంట. बिल्डिंग ब्रिटिश टाइम गेस्ट हाउस ఓకే. 19th सेंचुरी पूरा ये बिल्डिंग पूरा कोरल टेक्सटाइल कोरल पत्थर ओनली बनाया. ఓకే. ఆహా. ఓకే. రెనోవేషన్. இங்க பாக்குறீங்கல்ல இந்த கட்டடம் సో ఈ బిల్డింగ్ వచ్చేసి బ్రిటిష్ కాలంలో కట్టిన మ్యూజియం లాంటిదంట. సో అప్పట్లో ఏంటంటే కోరల్స్ ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళు కోరల్స్ తో కట్టుకున్నారు ఈ బిల్డింగ్. కానీ ప్రస్తుతానికి అయితే రెనోవేషన్ చేసి మళ్ళీ సిమెంట్ తో కడుతున్నారు అనమాట. సో కోరల్స్ తో కట్టినప్పుడు ఏమైంది అంటే చాలా చల్లగా ఉండేదంట ఈ బిల్డింగ్ లోపల. நம்ம அங்க போர்டுல ஃபர்ஸ்ட் பாத்தீங்களா கோரல், ஃபர்ஸ்ட் கோரல் அதாவது மேசிவ் டைப் கோரல். இந்த வகை கோரல் தான் மேசிவ் கோரல் சொல்லுவாங்க, மலை வடிவ கோரல், மவுண்டன் டைப். இது ரெண்டும் சேம். இங்க பாக்குறோம்ல இதுல வந்து கப் டைப் கோரல் ஆல்ரெடி டெத் எல்லாமே ஆல் டெட் கம்ப்ளீட்டா இருக்கு. இது வந்து டேபிள் டைப், அது மேஜை வடிவம் சொல்லுவாங்கல்ல, மேஜை வடிவம் இலை வடிவம் அந்த வகை சேர்ந்தது. இது ரெண்டுமே கிளை வடிவம், பிரான்ச்சிங் டைப். இது ரெண்டும் பார்த்தோம்னா பிரெயின் ஷேப், அதாவது பிரெயின் டைப், மூளை இருக்குல்ல மூளை வடிவம் பிரெயின் டைப். இது ரெண்டும் பார்க்கறோம்ல இது வந்து பம்கின் ஷேப், அதாவது பம்கின் சொல்லுவாங்க. லோக்கல்ல நம்ம ஃப்ளோட் ஸ்டோன் ராம் சைலாம் சொல்றீங்கல்ல, இந்த கோரல் தான். இது ஆல்ரெடி டெத், லைவ்ல நாட் ஃப்ளோட், அதாவது உயிரோட இருக்கும்போது மிதக்காது. இறந்துருச்சுன்னா இவங்க 4 to 7 வருஷம் எடுத்துக்கலாம். எதுக்குன்னா இவங்க ட்ரையா உள்ள ஏர் வேக்கம் ஆகும். இதனால டென்சிட்டி இருக்குல்ல, டென்சிட்டி வந்து ஃபால்ட் ஆகும், அதனால தான் ஃப்ளோட் ஆகும். குறைஞ்சது மினிமம் வந்து 4 years, மேக்ஸிமம் 7 years ஆகும். புரியுதா? ஸ்பைனல் கார்ட் இங்க பாக்குறீங்கல்ல, இந்த பீஸ் வந்து அவங்களோட டயல் போன், அது வேரோட டயல் போன். இது ஆக்சுவலி உங்க ஒரு சொல்லணும்னா ஒரு சின்னதுதான், குட்டி தான். ஒரு பேபி இவங்க 7 டன் இருப்பாங்க, மேக்ஸிமம் 70 டன் வரைக்கும் க்ரோத் ஆகும், 70 டன் வரை க்ரோத் ஆவாங்க. இங்க பாக்குறீங்களா சார், நம்ம வரப்ப டால்பின் பாத்தீங்கல்ல, டால்பினோட ஸ்கல், இவங்க ஒரு பேபி தான். அங்க மேல பாக்குறீங்கல்ல அவங்களோட ஸ்பைனல் கார்ட் செட். புரியுதா? இதுதான் அவங்க கொஞ்சம் அடல்ட், இது பெருசு. இது அவங்களோட ஸ்பைனல் கார்ட். டால்பின் கொஞ்சம் அடல்ட் சைஸ். இங்க பாக்குறீங்கல்ல இது அவங்களோட ரிப்போன். நம்ம வரப்ப டேட்டில் பார்த்தோம்ல போர்ட்ல, இது டேட்டிலோட ஸ்கல். இது நம்ம மூணாவது போர்ட்ல பாத்தீங்களா லாகர்கட் டேட்டில், அவங்களோட ஸ்கல் கொஞ்சம் பெரிய சைஸா இருக்கும், 4 சைஸ். இந்த ரெண்டு பீஸ்மே வரம்போசனோட சீகோ சொன்னமா, ஆமா சீகோவோட ஸ்கல். கடற்கரையில மாசி பண்ணி எடுத்துருவாங்க. இதுக்குலாம் கிடைச்சு இவ்வளவுதான் இருக்குமானா கிடையாது. புரியுதா? ஐயங்க பாருங்க, நம்ம போர்ட்ல வரையில பாத்தீங்களா
செல்ஸ். அதுல இவங்க பேர் வந்து கிங்ஸ் சொல்லுவாங்க. ஆங்கிலத்துல கிங் செல், தமிழ்ல மாட்டு தலைஞ்சுவாங்க. எதுக்காகனா இவங்க ஷேப் வந்து ஒரு கவோட ஸ்கல் மாதிரி இருக்கு. அதனாலதான் இவங்க மாட்டு தலை பண்ணுவாங்க. புரியுதா? இது கூட நம்ம எடுத்தோம் சார். இந்த பில்டிங் தான் பிரிட்டிஷ் பண்ணாங்க. స్పైనల్ కార్డ్ అంట, స్పైనల్ కార్డ్ లో బోన్. அந்த பாட்டில் இல்லாம பிரிட்டிஷ் நம்ம பிசினஸ் பெருசா இருக்கு. இங்க பாக்குறீங்கல்ல, இது பேர் வந்து குதிரை சங்கம் சொல்லுவாங்க. அதான் நம்ம காசு இருக்குல்ல, இவங்க பேர் காசு கோச், அதாவது டைட்டானிஸ் காசு கோச். சேம் ஃபேமிலி சேர்ந்தவங்க. இவங்க பேர் தமிழ்ல திரிசங்கம் சொல்லுவாங்க. இவங்க பேர் வந்து டைட்டானிஸ் கோச், இவங்க டைட்டானிஸ் காசு கோச். இங்க பாக்குறீங்கல்ல, இவங்க பேர் வந்து சிந்தி சங்கம். சிந்தி 8 கால் பூச்சில இருக்குல்ல, அந்த வகை சேர்ந்த சங்கு தான். இவங்க பேர் தமிழ் ஆங்கிலத்துல ஸ்பைடர் கோச், ஒரே ஃபேமிலி சேர்ந்தவங்க. இவங்க பேர் வந்து காமன் ஸ்பைடர் கோச். இவங்க பேர் தமிழ்ல ஐவிரல் சங்கம். மனித விரல் இருக்குல்ல, விரல் மாதிரி இருக்கனால லோக்கல்ல ஐவிரல் சங்கம். புரியுதா? வந்து யானைக்கை சொல்லுவாங்க. நம்ம யானை இருக்குல்ல, எலிஃபென்ட், எலிஃபென்ட் ஹேண்ட் வந்து எண்ட்ல இருக்குல்ல, அது மாதிரி இருக்கும். அதனாலதான் இவங்க பேர் வந்து யானைக்கை சொல்லுவாங்க. இவங்க பேர் வந்து ஆங்கிலத்துல நேட்டிவ்லஸ். புரியுதா? நேட்டிவ்லஸ். ఈ పాత బిల్డింగ్ వచ్చేసి ఫస్ట్ మెరైన్ రీసెర్చ్ సెంటర్ అంట. సో ఇప్పుడైతే పాతబడిపోయింది. पूरा कोरल पत्थर ओनली बनाया है. समर वेरी कूलिंग. कोरल यूज समर कूलिंग. ఓకే. సో ఈ బావి అయితే మధ్యలో ఈ సముద్రం మధ్యలో స్వీట్ వాటర్ బావి ఉంటుంది. ఈ బావి కట్టింది ఆ కోరల్స్తోనే కట్టారంట. చల్లగా ఉంటాయంట నీళ్ళు, కానీ ఇప్పుడు యూజ్లెస్ అయిపోయిందంట ఇది. సో ఇవి కాకరకాయలు ఇక్కడే దొరుకుతాయంట. షుగర్ అల్సర్కి బెనిఫిట్ అంట ఇవి. షుగర్ అల్సర్ తగ్గుతుందంట ఇవి తింటే. సో ఇది కాకరకాయల చెట్టు. సో ఫైనల్గా ఏ వ్యూ కోసం అయితే నేను వెయిట్ చేశాను ఇంతసేపు, ఏ వ్యూ కోసం అయితే నేను ఇంత దూరం వచ్చానో అదైతే నేను చూశాను. చాలా బాగుంది చూడ్డానికి. సో ఈ నీళ్ళు చూడండి ఎట్లున్నాయో, లోపల అంతా క్లియర్గా కనిపిస్తుంది. అదో లోపల అంతా క్లియర్ కనిపిస్తుంది నీట్గా, కింద బీచ్ అంతా కనిపిస్తుంది. సో మాల్దీవ్స్ బీచ్ లాగా ఉంది ఇదైతే, వైట్ శాండ్ మొత్తము. पूरा लाइव कोरल. लाइव कोरल एक आइलैंड सराउंडिंग फुल वेरी कंडीशन. हाँ, दूर से बड़ा से में बंद, उस तक ओनली बड़ा वेव्स. ओके. उधर नहीं बड़ा waves. ओके, वेरी सेफ. ओके, वेरी सेफ. पास में पूरा ब्लैक सेटअप सी ग्रास. ओके. ब्लू कलर सी ग्रास. डार्क. ओके. डार्क. हाँ, डार्क. पूरा वेरी ऑक्सीजन, प्योर ऑक्सीजन प्रोड्यूसिंग. You use okay. erosion, underwater erosion stop. Okay. Soil erosion stop. Okay. We can go till there. Yes. Okay. Okay. Thank you. தலைமன்னார். அதனால தான் நமக்கு இந்த ஏரியாக்கு பேரு தலைமன்னார். మన్నార్ல ఆరంభించనల ఇది హెల్ప్ ఆఫ్ మన్నార్. సో బేసిక్గా ఏమవుతుంది అని అంటే, ఇక్కడికి అసలు వేవ్స్ రావంట. ఎందుకు వేవ్స్ రావు అని అంటే, అక్కడ అంతా లైవ్ కోరల్స్ ఉంటాయంట. సో ఆ లైవ్ కోరల్స్ వేవ్స్ని ఆపేస్తాయంట. సో అందుకని ఇక్కడ మొత్తం నీట్గా, అసలు లోపలికి వెళ్ళినా కూడా మునిగిపోము, అసలు లోతే లేదు బీచ్ ఇది. ఇవాళ అమావాస్య అయినా కూడా అసలు వేవ్సే లేవు ఇక్కడ. సో ఇంకోటి ఏంటి అంటే, బ్లూ కనిపిస్తుంది కదా, అదంతా సీ గ్రాస్. సో సీ గ్రాస్ ఉంటుంది అక్కడ. సో అందుకే అట్లా బ్లూ కనిపిస్తుంది మధ్యలో. చూడు, నేను ఇక్కడ దాకా వచ్చాను.
సో మొత్తానికి ఐలాండ్ విజిట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వెనకకి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది, కానీ వెళ్ళబుద్ధి అవ్వట్లేదు అసలు ఇక్కడ నుంచి. చాలా బాగుంది ప్లేస్ అయితే, మస్ట్ విజిట్. సో అది వచ్చేసి నేవీది షిప్, ఇండియన్ నేవీది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. ఈ ట్రిప్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్లో అయితే అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళతో ఈ ట్రిప్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.